హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దర్శనమిచ్చితివయ్యా అనే పాట మరి ఎందుకు రాశాను, దేని గురించి రాశాను అన్న విషయము చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే నేను దేవుని దర్శనాన్ని బట్టి 5 సంవత్సరాలు పిచ్చిలేసినట్టుగా దేవుని సేవ చేశాను. చేసినప్పుడు మరి 3 సంఘాలు కట్టాను. మరి ఒక వారములో ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఇంటికాడ అంటుంటే అట్లా ఎప్పుడు ప్రార్థనలేనా ఉంటుండే. మరి పిచ్చిగా నేను దేవుని సేవ చేశాను. చుట్టుపక్కల మల్లాపూర్ మండలంలో మరి ప్రతి గ్రామంలో నేను సువార్త చేశాను. చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది సేవకులు మరి నన్ను బాగా టార్చర్ పెట్టిండ్రు. నా సంఘాలని ఇచ్చగొట్టడానికి విశ్వాసాలను లాక్కున్నాడు, సంఘాలు లాక్కున్నారు, ఒక 2 సంఘాలు. మరి ఇలాంటిగా జరిగినప్పుడు నేను బాగా ఏడ్చాను. మా ఏరియాని నన్ను వెళ్ళగొట్టు, నేను సైకిల్ మీద ఇరుక్కుంటా సేవ చేస్తే వెళ్ళగొట్టినప్పుడు నేను బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, దేవునికి చెప్పుకుంటా ఎక్కెక్కి పడి బాగా ఏడ్చినప్పుడు దేవుడు నన్ను మరి ఒక స్వరం వినిపించి స్వరంతో మాట్లాడాడు. మధ్యరాత్రి దాదాపు 2 గంటలు అవుతుంది కావచ్చు. నువ్వు ఎందుకు ఏడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు సంఘాలు కూడా కట్టి ఒకరికి అప్పగించడం నీ బాధ్యత, నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు, లేచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుకోమని దేవుడు మాట్లాడినప్పుడు మరి సంతోషంగా లేచి 60వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుకొని దాన్ని బట్టి నేను ఆనందించాను. దాన్ని బట్టి నేను ఈ పాట రాశాను. దర్శనమిచ్చితివయ్యా అనే పాటను మీరు వినండి, గ్రహించండి, మీకు అర్థమవుతుంది. ఆ పాట నేను విన్నప్పుడల్లా, దాని గురించి చెప్పినప్పుడల్లా నాకు వేదన, దుఃఖము ఆగుతలేదు. ఎంతో కన్నీళ్ళు తీస్తున్నాను. నాకు దేవుడు మాట్లాడిన దర్శనం కాబట్టి దాని మీదకి నేను పాట రాసిన, అందుకొరకని నా కన్నీళ్ళు ఆగవు. దాని గురించి విన్నప్పుడు మరి వాళ్ళకన్నా చెప్పినప్పుడు నాకు ఎంతో కన్నీళ్ళు వస్తాయి. కొద్ది మాటలు దేవుడు దీవించినాక వినండి.